ఏమండి మాధవాడు రాము గారు, బందర్లో ఏదైనా సంఘటన జరగడం ఆలస్యం, కౌదులమ్మ నేనున్నానంటూ వస్తాం. వచ్చిన వాడికి లైవ్ పెడతావు. చూసిన లైవ్ లో నువ్వు పెట్టిన లైవ్ లో ఏమైనా కొంచెమైనా కంటెంట్ ఉందా అంటే లేదు. పోనీ ఆ లైవ్ కి 10 మందిలో లైక్ చేస్తారా అంటే చెయ్యి. ఎక్కడో గడ్డ వద్ద నుంచి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చి నువ్వైనా సరే సరిగ్గా ఉన్నావా? లేదు. ఇటు నుంచి అడ్డు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అడ్డు, మళ్ళీ అటు నుంచి ఇటు, మళ్ళీ ఇటు నుంచి అడ్డు, 5 పార్టీలు తిరిగావు. నువ్వు మా పార్టీని ఈ రోజు లైవ్ పెట్టి ఒకటంటే మేము 10 అంటాం. నువ్వు మా పార్టీ నాయకులు అరే తురే అంటే మేము అరే తురే అంటే ఎక్కడి నుంచి అంటే ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టి లైవ్ కోసం సరిగ్గా మాట్లాడితే నీకు మంచిగా. ప్రెస్ మీట్లు పెట్టేప్పుడు కొద్దిగా నాయకుల గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము రీకౌంటర్ దిగుతాం. మరి రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటాయి, అర్థం చేసుకోండి. మీరు మాత్రం మా నాయకుల గురించి అసహ్యంగా మాట్లాడితే మేము మాట్లాడతాం. అది ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. మా పేరుని కిట్టు గారి మీద మాట్లాడే స్థాయి మీది కదని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. మొన్నటిదాకా ఏ పార్టీలో ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఏంటన్నది, గతం నుంచి అసలు మీ భవిష్యత్తు ఏంటి, మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చింది ఎవరు ఏంటని గతం గుర్తు తెచ్చుకోండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి హీరోని అయిపోయానని చెప్పి అనుకుంటే మాత్రం రానున్న కాలంలో భవిష్యత్తులో మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2019లో మేము నాని గారి అనుభవం తిరిగేటప్పుడు మీరు నాని గారి అనుభవాలే ఉండి నాని గారి దగ్గరే పక్కనే వచ్చుని కిట్టుబాబుకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి నాయకుడు అవుతాడని చెప్పిన వాళ్ళలో మీరు కూడా ప్రముఖులు. కాబట్టి మీరు వెనకమాల మీరు మాట్లాడే ప్రతి ప్రెస్ మీట్ లో మీరు ఇంటి వెనకమాల రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్నంతకాలం మేము వైసీపీలో ఉన్నారంటున్నాం. మీరు ఏ పార్టీలో ఉన్నారు ఏంటనేది మాకు ఇప్పటికీ తెలియదు. మీరు టీడీపీలో ఉన్నారో తెలియదు, జనసేనలో ఉన్నారో తెలియదు. అలాగే కాసేపు ఎక్కువ రవి గారితో ఉండి మీరు తిరుగుతున్న మేము టీడీపీ అనుకున్నాం. కానీ మీరు చేసే అనుచిత వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదు. వ్యంగ్యంగా వెట్టగారంగా మేము మాట్లాడచ్చు, కానీ మా నాయకుడు మాకు నేర్పించిన పద్ధతి ఇది కాదు. మా నాయకుడు నేర్పించేది ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి. బందర్ పోర్టు విషయంలో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఎవరైనా సరే మా నాయకుడే, మా పేరు నాని గారు తీసుకొచ్చిందే ఇది, ఇంకెవరు తీసుకురాలేదు.